శనివారం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. ఎంతటి ధనవంతులు అయినా సరే బిచ్చగాడు కావాల్సిందే. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. వారంలో వచ్చే 7 రోజులు ఒక్కరోజు ఒక్క గ్రహం అధిపతిగా ఉంటుంది. శనివారం రోజు శనిగ్రహం అంటే శని దేవుడు అధిపతిగా ఉంటాడు. అందుకనే మన జాతకంలో శని బలం బాగా ఉంటే అన్ని విధాలుగా కూడా అంటే ఆరోగ్యం, ఆర్థికంగా అన్ని విధాలుగా బాగుంటుంది. శని బలం మీ జాతకంలో మంచిగా ఉండాలి అంటే శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకండి. మీరు తెలియక చేసే ఈ పనుల వలన ఎంతటి ధనవంతుడైనా సరే బిచ్చగాడు కావాల్సిందే. శనివారం ఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శనివారం రోజు పొరపాటున కూడా మాంసం, మద్యం స్వీకరించకూడదు. ఇలా చేయడం వలన మిమ్మల్ని ఆ శనిగ్రహం పట్టి పీడిస్తుంది. శనివారం రోజు ఇంట్లో కందిపప్పు, మినప్పప్పు వాటి వినియోగం చేయకూడదు. రోజు పప్పు తింటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలానే శనివారం రోజు ఆకుకూరలు తినకూడదు. శనివారం రోజు పొరపాటున కూడా ఉప్పుని కొనుగోలు చేయకూడదు. ఎవరైనా పొరపాటున ఉప్పుని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే అప్పుడు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఎవరి ఇంటి దగ్గర నుండి కూడా ఉప్పుని బదులుగా తీసుకురాకూడదు. శనివారం రోజు పొరపాటున కూడా తలకి నూనె రాసుకోకూడదు అని మన పండితులు చెప్తున్నారు. శనివారం రోజు పొరపాటున కూడా మినప్పప్పు నూనె, చీపురు, చెప్పులు, సూది, కోడిగుడ్లు ఇటువంటివి కొని ఇంటికి తీసుకురాకూడదు. ఇలా ఈ వస్తువులు కొని ఇంటికి తీసుకురావడం వల్ల మీకు కష్టాలు ప్రారంభమవుతాయి. శని దోషాలు అన్నీ తొలగిపోయి ఆ శని భగవాను అనుగ్రహం కలగాలని అంటే శనివారం రోజు ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు పఠించండి. ఇంట్లో ప్రతినిత్యం పూజ చేయడం కుదరని వాళ్ళు శనివారం రోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి ఆ భగవంతుని పూజించడం వలన మీకు ఆ వారం అంతా పూజ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇంట్లో ధూపం వేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. శనివారం రోజు పొరపాటున కూడా గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం అటువంటి పనులు చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ శని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. శనివారం రోజు ఆడవాళ్లు తల స్నానం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని మన పండితులు చెబుతున్నారు. శనివారం రోజు పనికిరాని వస్తువులను బయటపడేస్తూ శుభ్రంగా చేసుకుని ప్రతి శనివారం కూడా మీ ఇంట్లో ఆ భగవంతుని పూజించండి. సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇనుముకు సంబంధించిన వస్తువులు ఏమీ కూడా కొన్ని ఇంటికి తీసుకురాకూడదు. నలుపు అంటే ఆ శని భగవాన్కి ఎంతో ఇష్టమైన రంగు. అందుకని శనివారం రోజున నలుపు రంగు వస్త్రాలు ధరించండి. అలానే నల్లని కుక్కలకి, కాకులకి ఏదైనా ఆహారాన్ని ఇవ్వండి. ఇలా చేయడం వలన ఆ శని భగవాన్ని ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మీ మనస్సులోని కోరిక తొందరగా నెరవేరాలి అంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించే సమయంలో తులసీదళాలను సమర్పించి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ మనసులోని కోరిక వెంటనే నెరవేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.